దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగును గాక. గడిచిన 2024 సంవత్సరం అంతా కూడా ప్రభు తన కృపలో మనందరినీ కూడా కాపాడి ఈ యొక్క 2025 సంవత్సరము మొదటి తారీఖు మొదటి మాసములో మనల్ని ప్రవేశింపజేసి ఇటు రీతిగా ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుటకు నూతన సంవత్సరంలో ప్రభు మన కృప చూపింటున్నాడు. ప్రార్థన పూర్వకముగా వాక్యములో ముందు కొనసాగుదాము. కనికరము గల తండ్రి, మహోన్నతుడా, నీ కొందనాలు అయా. నీకే స్తోత్రములు. ఈ సమయంలో మేము మీ మాటలో ధ్యానం చేయుటకు ఇక నూతన సంవత్సరంలో మేము మీ మందిరంలో ఉన్నటకు మీరు కృప చూపారని బట్టి వందనాలు తండ్రి. సమయంలో మేము వాక్యంను ధ్యానిస్తుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు మా ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మాత్రమే మాతో మాట్లాడే మమ్మల్ని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ యొక్క 2025 సంవత్సరము శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ యొక్క జనవరి మాసము మొదటి తారీఖున మనము ధ్యానం చేయనటువంటి అంశము నిబద్ధతతో కూడిన భాగస్వామ్యము దేవుని కొరకు నిబద్ధతతో కూడిన భాగస్వామ్యము కొరకు దేవుని పిలుపు. నిబద్ధతతో కూడిన భాగస్వామ్యము కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. నిబద్ధత ఒక ఒడంబడిక, లేదంటే ఒక నిబంధనతో కూడిన భాగస్వామ్యం కొరకు, దేవునితో కలిసి ఉండడం కొరకు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక ఒడంబడిక కలిగి నీవు నేను దేవునితో జీవించాలి అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఇక నూతన సంవత్సరంలో ఆయనతో నీవు ఒడంబడిక కలిగి జీవించాలి. ఒక ఒప్పుగోలు తత్వము కలిగి నీవు ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడని చెప్పి మనము చూస్తూ ఉన్నాము. చూద్దాము ప్రియులారా, మనము చదవబడినటువంటి ద్వితీయోపదేశ కాండము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మార్కు సువార్త మనం చదివి ఉంటున్నాము. కీర్తనలు 23వ కీర్తన కూడా మనము చదువుకొని ఉంటున్నాము. దేవుడు ఒక నిబద్ధత అంటే ఒక ఒడంబడిక కలిగి మనము మీరు ఉండాలి అన్నది దేవుని యొక్క ఇష్టము, ఆయన యొక్క సంకల్పము అని మనము చూస్తూ ఉంటున్నాము. ఒప్పందము, ఒడంబడిక అనేది లేకుండా మనము మంచి జీవితము జీవించలేము అని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాము. గడిచిన దినములంతా కూడా మరి ఎటువంటి జీవితము జీవించామేమో, కానీ ఒక రాత్రికాల సమయంలో మనము ధ్యానించిన రీతిగా మన యొక్క పాపములన్నీ కూడా తీసివేసుకొని ఒక నూతన సంవత్సరంలో నుంచి ఒక నిబంధన కలిగి మనము నిబద్ధతతో, ఒక ఒప్పుగోలు తత్వంతో కూడిన భాగస్వామ్యము, దేవునితో ఒక భాగస్వామ్యం కొరకు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. దాని గురించి మనము ధ్యానం ఉంటున్నాము. చూద్దాము ప్రియులారా, చదవబడినటువంటి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 12 నుంచి 22 వరకు చదువుకొని ఉంటున్నాము. 12వ వచనం చూద్దాము. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గమన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించవలను అనే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాకు మొదట నీవేం చేయాలంటే భయపడాలి. దేవునికి నీవు భయపడేటువంటి వాడవుగా నీవు ఉండాలి. ఆయనతో భాగస్వామ్యం కావాలి. నీవు ఆయనతో ఒక ఒడంబడిక నీవు తీసుకుంటున్నావంటే ఏం చేయాలంటే నీవు భయపడేటువంటి వాడవుగా ఉండాలి. ఆయన నీ మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి కదా, ఆయనకు నువ్వు భయపడాలి. ఆయన మార్గములన్నింటిలో నడుచుచు నీవు ఆయన యొక్క వేలో నువ్వు వెళ్ళేటువంటి సమయంలో ఆయనను నడుచుచు ఆయనను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే విధముగా నీవు ఉండాలి. ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో
నీవు దేవుణ్ణి, నీ దేవుడైన నీవు సేవించేటువంటి దేవుణ్ణి నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవింపవలను. పెదవులతో కాదు సుమా. ఇక్కడ మనం చూస్తే నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరీ ఏమీ అడగడం లేదు. దేవుడు నిన్ను ఏది కూడా అడగట్లేదు. నీ ఆస్తులు పాస్తులు నీ యొక్క అంతస్తులు నాకు తెచ్చియమని ఏది కూడా దేవుడు నిన్ను అడగట్లేదు. ఆయనకు నీ యొక్క హృదయమును ఇవ్వాలి. అదే నిబద్ధతతో కూడినటువంటి భాగస్వామ్యం, ఒక ఒడంబడిక. అదే ఆయనతో కూడినటువంటి ఒడంబడిక భాగస్వామ్యం కొరకు దేవుడు నిన్ను, ఇందుకొరకే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేని కొరకంటే ఆయనకు నువ్వు భయపడాలి, ఆయనకు నువ్వు లోబడాలి, ఆయనను నీవు ప్రేమించాలి, ఆయనను నీవు నీ యొక్క పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీవు ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి, ఆయనకు నీవు వణికేటువంటి వాడవుగా ఉండాలి. ఇంకేం చెప్తాను అంటే నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, ఈ యొక్క మాట తప్ప ఇవి కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి కూడా అడగట్లేదు. బలులు అర్పించమనట్లేదు, వెండి బంగారాలు తీసుకురమ్మనట్లేదు, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి అంతా కూడా తెచ్చి నాకు నీవు అప్పగించమనట్లే. ఈ మాటలు అడుగుచున్నాడు. ఏమని అడుగుతున్నా? నడుగుచుంటిని ఈ ఆజ్ఞ కట్టడాలను అనుసరించి నడుచుకుందునను మాట తప్ప నిన్ను ఏమి కూడా దేవుడు అడగడం లేదు. నీ హృదయముని ఏమంటా ఉన్నాడు? నీ ఆస్తి నాకు అక్కరకు, నీ ఆస్తి నాకు వద్దు, నీవు నా వైపు తిరిగి నన్ను నీవు సేవించు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీవు నన్ను సేవించుమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ప్రజలు ఏ విధముగా జీవిస్తున్నారంటే మనం చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించి, బయలుదేవుడైతే వానిని అనుసరించి మీ ప్రకటన చేయగా జనులు. అంటే మీరు 2 తలంపుల మధ్యన మీరు ఉండకూడదు. మీరు ఒక తలంపు కలిగి దేవుని మీరు యెహోవాయే దేవుడు అంటే మీరు దేవుని వైపే మీరు తిరగండి. తిరిగినప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆయనకు మీరు భయపడండి, ఆయనను మీరు ప్రేమించండి, ఆయనను మీరు గౌరవించండి, ఆయన ఆజ్ఞలను మీరు గైకొనండి. ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీవు ఆయనను సేవించి, ఇది తప్ప నిన్ను ఏమైనా, ఈ మాటలు తప్ప నిన్నేమైనా అడుగుచున్నాడు? ఏమి కూడా అడగడం లేదు. ఒక క్వశ్చన్ మార్క్గా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. 13వ వచనం చివరి భాగంలో యెహోవా నిన్ను మరి ఏమి కూడా అడుగుచున్నాడు? ఏమి కూడా అడగట్లేదు. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందులో ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఇవన్నీ కూడా నీ దేవుడైన యెహోవాయే. ఒక ఎద్దు ఉన్నదంటే నేను ఎద్దునిస్తానని చెప్పి నువ్వు మొక్కుబడి చేసుకోవచ్చు, నేను గొర్రెపిల్లని ఇస్తానని మొక్కుబడి చేసుకోవచ్చు, లేదంటే నా పాపమునకు బలి అని నువ్వు మొక్కుబడి చేసుకోవచ్చు, నువ్వు అర్పించవచ్చు. కానీ అందులో ఉన్నదంతా కూడా ప్రతిదీ కూడా చూడుము, ఆకాశము మహాకాశము భూమి మీద ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవాదే కదా. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలోను వారి సంతానమును మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. మీ యొక్క పితరులను బట్టి, మీ యొక్క పితరులు ఏ విధముగా జీవించారో వారిని బట్టి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. వీరు మీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రములను మిమ్మల్ని విస్తరింపజేసి ఉంటున్నారు. మీ పితరులు 70 మంది ఎవరైతే ఐగుప్తునకు వెళ్ళి ఉంటున్నారో వారిని బట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నానని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఎడల ముష్కరులు కాకుండుడి. ఏంటిదట? మీ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఏమనంటే
మీరు నన్ను సేవించిన యెడల మీరు 2 తలంపుల మధ్యన మీరు ఉండకూడదు. మీరు నన్ను సేవించిన యెడల నాకు భయపడండి, నా మార్గంలో నడవండి. నన్ను ప్రేమించండి, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మీరు నా వైపు ఉండండి అని దేవుడు ఇక్కడ వీరితో, ఇశ్రాయేలు జనంతో మాట్లాడుతూ, మీ పితరులను బట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నానని చెప్తా ఉంటున్నాడు. ఇంకా దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడు మోషే ద్వారా అంటే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొనిడి. ఏంటట? మీ హృదయాలకు సున్నతి, మీ గోప్యాంగ చర్మమునకు సున్నతి అని దేవుడు ఇక్కడ చెప్పట్లే, కానీ మీ హృదయాలకు సున్నతి, మారు మనస్సు లేని మీ హృదయాలను మీరు మార్చుకొనండి. మీరు మారు మనసు కలిగి పరివర్తన చెంది మీరు జీవించండి, నా యొద్దకు రండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకేంటంటే, ముష్కర్లు కాకుండుడి. ఒక తలబిరుసుతనముతో మీరు ఒక హుందా అనేతనము మీరు లేకుండా, తలబిరుసుతనము మీరు ఉండకుండి, తలబిరుసుతనముతో మీరు ఉండకుండి. ఏలయనగా మీ దేవుడని యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడును, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు కాదు, లంచము పుచ్చుకునేవాడు. అంటే ఇక్కడ మనం చూస్తే 16 వచనం వరకు మనము గమనించినట్లయితే, మీ యొక్క హృదయములను మీరు సున్నతి చేసుకోండి, మీరు నన్ను ప్రేమించండి, మీరు తలబిరుస్తనముగా ఉండకూడదని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేటి దినములలో ఇప్పుడు ఇశ్రాయేలు గురించి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేటి దినములలో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మీ యొక్క హృదయాలను మీరు పరివర్తన చెందండి. మీరు ఏం చేయాలంటే, మన యొక్క దేవుడు మన పితరులను వారిని ప్రేమించిన విధంగా నేటి దినములలో మనల్ని కూడా ప్రేమించి ఉంటున్నాడు. అందుకనే మనము మారు మనసు కలగాలి, మీ హృదయము పరివర్తన చెందాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక నిబద్ధతతో కూడినటువంటి భాగస్వామ్యము యేసుక్రీస్తు ప్రభు వారితో మనకు కావాలని దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేవుడు ఏం చేశాడు? ఒక నిబద్ధత, ఒక ఒడంబడికతో కూడినటువంటి భాగస్వామ్యము, ఒప్పుగోలు తత్వము, దేవునితో మనం ఒప్పుకోవాలని దేవుడు నిన్ను నన్ను పిలిచి ఆయన మాటలు వినాలని దేవుడు ఈ యొక్క జనవరి 1 నాడు మనకు కృప అనుగ్రహించుంటున్నాడు. అందుకనే మనం ఏమి చేయాలంటే, దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయనను మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించే వారముగా ఉండాలి. ఇవి తప్ప దేవుడు నిన్ను ఈ రోజున ఆ రోజున వారిని ఏమడగలేదు, ఈ రోజున నిన్ను కూడా ఎటువంటి బలులు కూడా అర్పించమని చెప్పట్లేదు. నీ హృదయము నాకు సున్నతి కావాలని ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. నేటి దినాన ఈ యొక్క జనవరి 1 ఒక నిబద్ధతతో కూడినటువంటి భాగస్వామ్యం కొరకు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన సంఘముగా మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ఈ యొక్క జనవరి 1 నాడు ఒక ఒడంబడిక కలిగి ఆయనతో కూడా భాగస్వాములముగా ఉండాలని దేవుడు పిలిచాడు కనుక ఆయనకు మనము లోబడి ఒక ఒడంబడిక కలిగి జీవిస్తాం. ప్రభువా, నా హృదయమును మార్చు, నీకు మహిమకరముగా నేను జీవిస్తానని ఒక ఆలోచన మనలో ఉండే విధముగా ఈ యొక్క నూతన సంవత్సరం నాడు నిబంధన కలిగినటువంటి రోజుగా మనము, నిబంధత తీసుకునేటువంటి రోజుగా మనము చూసుకోవాలి. మారు మనస్సునకు తగిన ఫలము మనము ఈ యొక్క 2025 సంవత్సరంలో ఫలించే వారముగా మనం అందరం ఉందుము గాక. దేవుడు అటువంటి సహాయం దయచేయును గాక. ప్రేమైనటువంటి వారలారా, ఇంకా మనము చూద్దాము చదవబడినటువంటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక భాగము 4వ అధ్యాయము 1 నుంచి 8 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగములు చూస్తే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను ఎరుగుదుము కాగా, అంటే పౌలు గారు, మెట్టుకు సహోదరులారా, ఈ యొక్క తెస్సలోనికలో ఉన్న వారికి మీకు ఇచ్చిన ఆజ్ఞలను మేము తెలుసుకుందాము, మాకు తెలుసును కాగా, మీరు ఇలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాము. దేవుడు మాకు ఏదైతే చెప్పాడో మేము మీకు అది చెప్పాము, మీరు విన్నారు, నడుచుకొనిచున్నారు, ఇంకా మీరు అభివృద్ధి నొందాలని మిమ్మును వేడుకుంటున్నాము. మీరు నడుచుకుంటున్నారు, దేవునికి ఇష్టమైన ప్రకారం జీవిస్తూ ఉన్నారు,
ఇంకా మీరు రెట్టింపు ఆశీర్వాదమును పొందాలని, ఆయన కొరకు సాక్షార్థముగా మీరు జీవించాలని ఏం చెప్తా ఉన్నాడు పౌలు గారు? మిమ్మల్ని వేడుకొనుచు యేసునందు హెచ్చరించున్నాము. 3వ వచనం చూద్దాం. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. ఏంటంటే మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క ఏంటట పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. జారత్వం అంటే మనందరికీ కూడా తెలిసినటువంటి మాటే. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనము వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మీరు ఏమి ఎరగాలి, ఏమి తెలుసుకోవాలంటే కామాభిలాషయందు దేవుని తెలుసుకున్నటువంటి అన్యులు అలా జీవిస్తూ ఉన్నారు. కామాత్ములయ్యి వారు జీవిస్తూ ఉంటున్నారు. కానీ కామాభిలాష యందు కాక అటువంటి వారు మీరు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో, తన యొక్క వ్యామోహమును తన యొక్క కోరికలను ఎలా కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏంటట? నీవు పాపము చేయకుండా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము అని దేవుడు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినములలో చూస్తే సంబంధాలు చాలామంది కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను విచ్ఛిన్నముగా చేసుకొని మనం అనేక న్యూస్ వార్తలు కూడా మనం చూస్తూ ఉంటున్నాము. పలానా ఏరియాలో భర్తను చంపిన భార్య, లేదంటే భార్యను చంపిన భర్త. ఎందుకంటే ఈ యొక్క జారత్వము కదా, కామాభిలాష వీరిలో ఉండడం ద్వారా, వీరు ఆ యొక్క తప్పులను చేయడం ద్వారా అటువంటి చూసినప్పుడు వారు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో అటువంటి కార్యాలు మనము చూస్తూ ఉంటున్నాము. కానీ ఇక్కడ పౌలు గారు మీరు అలా ఉండకూడదు. మీలో ప్రతివాడు 4వ వచనం, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక, దేవుణ్ణి ఎరుగని అన్యజనులు ఎలాగూ కామాభిలాష యందు వారి వలె కాక పరిశుద్ధత యందును ఘనత యందును, పరిశుద్ధత అంటే కలంకము లేకుండా పరిశుద్ధత యందును, ఘనత యందును మంచి పేరునందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే, తన యొక్క కోరికలను కాపాడుకొనుటకు తన యొక్క వ్యామోహములను ఎరిగి ఉండి ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అటువంటి కోరికలను నీవు అణుచుకొని నీ యొక్క బావిలో నీరు నీవే త్రాగము అని కీర్తనకారుడు చెప్పిన విధముగా మన యొక్క కోరికలను అణుచుకొని ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితము జీవించేవారుగా ఉండడము, ఎరిగి ఉండుటే, అవి మీరు ఆలోచన కలిగి ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. మీ కోరికలు మీరు రేగినప్పుడు వాటి వైపు మీ యొక్క హృదయమును మనసును తిప్పుకొనక, నేను నా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నా దేవుడైన యెహోవాను నేను సేవిస్తూ ఉన్నాను కనుక నా హృదయములో నేను పాపము చేయను, నా కోరికలు నేను అణుచుకుంటా, నా సొంత కుండలో నేను త్రాగుతా అని ఒక ఆలోచన కలిగి ఉండుటయే, ఎరుగుటయే దేవుని యొక్క చిత్తము అని మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయం అందెవడైనను 6వ వచనం చూద్దాము. ఈ విషయం అందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నింటి విషయమే ప్రతిదండన చేయను. ఇలా ఎవరైతే కామాభిలాష యందు తప్పులు చేస్తారో ప్రతిదండన ఉంటుంది అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ద్వారా. పరిశుద్ధుడులాగుటకే దేవుడు మనను పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు నిన్ను నన్ను ఈ రోజున పిలవలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షించున్నాడు కానీ తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించున్నాడు అని చెప్పి, మనుషుల్ని అంటే మనల్ని ఉపేక్షించున్నాడని కాదు, కానీ దేవుని యొక్క ఆత్మచేత బలపడిన మనల్ని వారు ఉపేక్షించున్నారంటే దేవుణ్ణే ఉపేక్షించున్నారని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క పౌలు గారు ఆ యొక్క తెస్సలోనికలో ఉన్న వారికి మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు.
నేటి దినాన ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు, చెప్తా ఉన్నాడు. నీవు కామాభిలాష యందు ఉండక ఒక నిబంధన కలిగి నీ యొక్క పూర్ణ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి ఉన్నావు. మరలా పాపం నాకు నీవు స్థానం ఇయ్యక ఆ యొక్క కోరికలను నీవు అణుచుకొనుచు కొట్టివేస్తూ నీకు కలిగిన దానిలో నీవు సంతృప్తిగా ఉండి దేవుణ్ణి గణపరచాలి. అదే దేవుని చిత్తము అని ఎట్లు కాపాడుకోగలనో ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక నిబంధనతో కూడినటువంటి భాగస్వామ్యం దేవునితో. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను పిలుచుంటున్నాడు. ఒక ఒడంబడిక కలిగి నేను నీ కొరకు కలంకము లేనటువంటి నాకు కలిగిన దానిలో నేను తృప్తిగా ఉంటూ నేను ఒక నిబద్ధత కలిగి ప్రభువా నీకు సాక్షార్థముగా అనేకులకు మాదిరి చూపించే విధంగా జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ యొక్క తెస్సలోనికలకు రాసిన పత్రిక ద్వారా. ఇంకా మనము చదవబడినటువంటి సువార్త పాఠం కూడా చూద్దాము. పరిశుద్ధ మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుంచి 45 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాము. ఈ యొక్క భాగంలో మనము చూస్తే మనము అనేక విషయాలు కూడా మనము గమనించవచ్చు. ఇక్కడ వీరు వచ్చి కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, మేము నీ యొక్క రాజ్యములో కూర్చుందామా అని చెప్పి అడిగినప్పుడు యేసు ఏం చెప్తున్నాడంటే, జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావా అని చెప్పగా, అందుకు ఆయన ఏమని చెప్తున్నారు, యేసు మీకేమి చేయగోరుచున్నావా అని అడిగాను. వారు, నీ మహిమయందు కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిన యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలను మీరు తాగరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందరని చెప్పు. అలా మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ప్రభువారు ఒక మాట చెప్తూ ఉంటున్నాడు. మనం చూద్దాము. 41, 42 కాంచి. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాటలు విని యాకోబును, యోహానుల మీద కోపపడసారి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులు అధికారులమని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేతురు. అన్యజనులు అంటే లోకంలో మనము చూస్తే అధికారులుగా ఎవరెవరైతే ఎంచబడుచున్నారో వారి మీద ప్రభుత్వము చేస్తారు అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అది జరిగేది మనము కూడా చూస్తూనే ఉంటున్నాము. నేటి సమాజంలో కూడా ప్రభుత్వము చేతురు. వారిలో గొప్పవాడు వారి మీద అధికారము చూపుదరని మీకు తెలియను. ఎవరైతే గొప్పవారుగా ఉంటున్నారో వారు అధికారం చూపుతారని మనకు తెలియను. అక్కడున్న వారితో కూడా తన శిష్యులతో ప్రభువారు చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ మనము 43వ వచనం చూస్తే, వారు అలాగా ఉంటారు కానీ మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై గోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడనై ఉండవలను. మీలో ఎవడైనాను ప్రముఖుడై గోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమునిచ్చుటకే వచ్చెను. ఇక్కడ ప్రభువారు తన యొక్క శిష్యులతో ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడు. అన్యజనులలో అయితే ఈ విధముగా ఉంటుంది, ఇలా జరుగుతుంది అంటే వీరు ఇక్కడ పేతురు యాకోబు, యోహాను ఇక్కడ వీరు అడిగిన దానికి ప్రభువారు ఇక్కడ ఇచ్చేటువంటి సమాధానం తన శిష్యులకు అందరినీ పిలిచి కూడా సమాధానం చెప్తూ ఉంటున్నాడు. అన్యజనులలో అయితే వారిని ఎంచుకున్న వారి మీద ప్రభుత్వం చేస్తారు, గనులు ప్రభుత్వం చేస్తారు. కానీ మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన, మీలో ఎవరైతే గొప్పవాడై సంఘ పెద్దలుగా, సేవకులుగా, ఇంకా కొన్ని గ్రామంలో ఎవరైతే పెద్దగా ఉండగోరుచున్నారో మీలో ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను, మీకు సేవ చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. దాసుడు అంటే ప్రతిదీ కూడా చేసే విధముగా ఉండాలి అని చెప్పి ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకు వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమును అర్పించుటకే వచ్చి ఉంటున్నాడు. మీరు నన్ను వెంబడిస్తూ ఉంటున్నారు కానీ
నేను చేసేది మీరు చెయ్యాలి. ఏంటంటే మీరు గొప్పవారై ప్రముఖులై ఉండగోరిన యెడల మీరు సేవ చేయాలి గానీ సేవ చేయించుకోవడానికి మీరు కాదు. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే అనేకులకు ప్రతిగా క్రయధనమును ఇచ్చుటకు నా ప్రాణమును అర్పించుటకే నేను వచ్చి ఉంటున్నాను. నన్ను వెంబడించే మీరు కూడా మీ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవా పరిచర్యలో సంఘములో అనేక వ్యతిరేకతలు వచ్చినప్పుడు వాటిని ఎదిరిస్తూ ఆయన పరిచర్యలో మీరు ముందుకు కొనసాగే సమయంలో మీరు వెనుతీయకుండా ఉండద్దు. నాగటి మీద చేయి వేసినప్పుడు మరలా వెనుతిరిగి చూడకుండా మీరు నా యొక్క పరిచర్యలో మీరు ముందుకు కొనసాగాలి. మీరు దాసుల వలె, సేవకుల వలె తగ్గింపు తత్వము కలిగి మీరు జీవించాలని చెప్పి ప్రభువు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను అనేకులకు ప్రతి క్రయధనమును తన ప్రాణమును అర్పించుటకే వచ్చాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ మాటలు చెప్పడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న 12 మంది తర్వాత సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏ విధముగా అంటే సేవా నిమిత్తము వారి యొక్క ప్రాణాలను సైతము అర్పించి లెక్క చేయనటువంటి వారిని మనం ఎంతోమందిని కూడా మనం చూస్తాం. మన యొక్క భారతదేశమునకు వచ్చినటువంటి తోమా గారు కూడా హతసాక్షి కావడం మనము చూస్తూ ఉన్నాం. అంటే ప్రాణాలను సైతము లెక్క చేయకుండా దేని కొరకంటే ఆయన యొక్క పరిచర్య కొరకు. ఆ గొప్పవాడే మీరు ఉండగోరుతా ఉన్నారంటే మీరు ప్రాణాన్ని సైతము కూడా మీరు లెక్క చేయకూడదు. పరిచారం చేసే విధముగా ఉండాలి. మీరు ఇటువంటి జీవితము జీవించాలి. నాగటి మీద చేయి వేసి వెనుతిరిగి చూడకూడదని చెప్పి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక నిబద్ధతతో కూడినటువంటి భాగస్వామ్యం కొరకు ఆయనతో కలిసి మనము జీవించడం కొరకు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉంటున్నాడు. అటువంటి ఒడంబడిక జీవితము మనమందరము జీవించి ఆయన నామమును మహిమపరుస్తూ అనేకులకు మాదిరి చూపించుదుము గాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకము గల తండ్రి మహోన్నతుడ వందనాలు. వినిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. నీకు మహిమకరంగా జీవించటకు మీ యొక్క కృప దీవెన సమాధానం దయచేసి ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా తండ్రి నీకు సాక్షాత్తంగా జీవించటకు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.